హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నేనైతే ఈరోజు మీకు ఒక పాత కాలపు నాటి వంటలు చూపిస్తున్నానండి. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి దాన్ని అయితే దీన్ని పులుసులాగా చేసుకోవచ్చు, కర్రీలాగా చేసుకోవచ్చు. పులుసు మనం చిక్కగా తీసుకుంటేనేమో కొంచెం కర్రీ టైప్ వస్తుంది, లేకపోతే నీళ్ళలాగా తీసుకుంటే పులుసులాగా వస్తుంది. అది మీ ఇష్టం, ఎలా తీసుకున్నా పర్లేదు. ఇదైతే కర్రీ మాత్రం ఒక 2 days ఉంటుందండి. నోరు రుచి లేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసినానండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా. ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇందులోకి మనం వేసేది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా. ఒక 4 పచ్చిమిర్చి, కారం అయితే అదే వేసిన, ఓన్లీ పచ్చిమిర్చే, అందుకే 4 పచ్చిమిర్చి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం కరివేపాకు వేసిన పోపుల్ని. అది ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి కలిపి మూత పెట్టాలండి. ఇప్పుడు మనం పులుసు తీసుకోవాలాగా ఇలా తీసుకున్నాను నేనైతే చింతపులుసును. అయితే ఇది కొంచెం చిక్కగా కూడా తీసుకోవచ్చు. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి ఆనియన్స్, మరీ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ కర్రీ మాత్రం మనకు నోరు రుచి లేనప్పుడు, మనకు జ్వరం వచ్చినా, లేకపోతే ఏదైనా పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు మనం ఉడికింది కదా, ఇందులోకి పులుసు వేసుకోవాలి. పులుసు వేసి ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ వేసిన, 1 స్పూన్ ధనియా పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఉప్పు 1.5 స్పూన్ వేసిన నేను. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు కలిపి మూత పెట్టాలి. ఒక 5 minutes ఉడికించాలండి. ఆనియన్ ఎలాగో ఫ్రై అయింది కాబట్టి చింతపులుసు కొంచెం ఒక 5 minutes ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, ఉడికింది ఇలా. అయితే ఇది చల్లగా అయినాక కొంచెం దగ్గరకు వస్తుంది కర్రీ, కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకే ఈ టైప్ ఇంతలా చేసిన నేను. మా అమ్మ చేస్తున్నాం ఇంకా కొంచెం గట్టిగా చేస్తుంది. మా అమ్మతో నేర్చుకున్న కర్రీ అండి ఇదైతే. బెల్లం వేసిన, ఇందులోకి బెల్లం మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. బెల్లం వేసుకోకపోతే టేస్ట్ ఉండదు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.